రోజువారీ ప్రయాణాల కోసం క్యాబ్లను, బైక్ టాక్సీలను నమ్ముకుంటాం. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారని భావిస్తాం. కానీ మనం అందించే ఫోన్ నెంబర్ మన వ్యక్తిగత భద్రతకి ముప్పుగా మారితే? సరిగ్గా ఇదే జరిగింది అనుష్క అనే యువతకి. తన ర్యాపిడో ప్రయాణం ముగిసిన తర్వాత సదరు రైడర్ ఏకంగా ఆమె వాట్సాప్కే మెసేజ్ చేసి వింతగా ప్రవర్తించడంతో ఈ ఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అనుష్క అనే అమ్మాయి ఇటీవలి ర్యాపిడోలో బైక్ను బుక్ చేసుకుంది. బైక్ డ్రైవర్ ఆమెను పికప్ చేసుకుని డ్రాప్ చేశాడు. అయితే ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని సదరు యువతి వెల్లడించింది. తన ప్రయాణం పూర్తయిన కాసేపటికే రైడర్ నుంచి వాట్సాప్లో మెసేజ్లు వచ్చాయని, ఆ సంభాషణ చాలా వింతగా, అసౌకర్యంగా అనిపించాయని ఆమె పేర్కొంది. నేనెవరో గుర్తుపట్టలేదా? ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను అంటూ మొదలుపెట్టి, మీరు చాలా అందంగా ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారా, రేపు సాయంత్రం బయటకు వెళదామా అంటూ అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. దీనికి ఆమె నీ పని నువ్వు చేసుకోబయ్యా అని హితవు పలికే వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా ఆమె షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. అసలు ఒక రైడర్కు కస్టమర్ నెంబర్ నేరుగా ఎలా దొరుకుతుంది అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ వెంటనే స్పందించింది. అనుష్క పోస్టుపై కామెంట్ చేస్తూ ఇలాంటి ప్రవర్తనను తాము ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. దీనిపై విచారణ చేపట్టి సదరు రైడర్పై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది. కానీ ఇలాంటి ఘటనలు పదే పదే జరగడం యూజర్లను భయపెడుతోంది. రైడ్ ముగిసిన తర్వాత కస్టమర్ల వ్యక్తిగత వివరాలు రైడర్ల వద్ద ఉండకూడదని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో కంపెనీలు మరింత బాధ్యతగా ఉండాలని కోరుతున్నారు. మీ నెంబర్ బయటకు తెలియకుండా ఉండేలా యాప్లో ఉండే సెట్టింగ్స్ను వాడుకోవాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవసీ అనేది ఒక హక్కు అని, దాన్ని కాలరాయడం నేరమని వారు హెచ్చరిస్తున్నారు.